హాయ్ అందరికీ నమస్కారం. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మనం చేసే 30 ఎపిసోడ్లో భాగంగా ఈరోజు సినిమా ఎముడికి మొగుడు. చిరంజీవికి మొట్టమొదటి సోషియో ఫ్యాంటసీ సినిమా. యాక్షన్ మూవీ వరవడిలో వెళ్తున్న చిరంజీవి గారు ఒక రిలీఫ్, అంటే సోషియో ఫ్యాంటసీ సినిమా ఒక రిలీఫ్ ఇచ్చాడు ప్రేక్షకులకి. ఈ సినిమాను రవిరాజ పినిశెట్టి డైరెక్షన్ చేశారు. ఈ సినిమా నిర్మాతలు చిరంజీవి గారి ఫ్రెండ్స్ సుధాకరు, హరి, ప్రసాద్, వీళ్ళందరూ చాలా అప్పటికే సినిమాలో రాణిస్తున్నారు. ఈ సినిమా విశేషాల గురించి మన పవన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎముడికి మొగుడు సినిమా ఫుల్ ఆర్టిస్టులతో ప్యాక్ అయి ఉంటుంది సార్, అగ్గరనట్లు ఉంటారు. ఇంతమంది మధ్యలో చిరంజీవి ఊపేశాడు సార్. ఈ సినిమా డిఫరెంట్ సినిమా, యమలోకము భూలోకం. దీని గురించి చెప్పండి సార్. ఫస్ట్ మూవీలో మీరన్నట్టు సోషియో ఫ్యాంటసీగా చిరంజీవి గారి ఎంట్రీ అద్భుతంగా ఉంటుంది. రవిరాజ పినిశెట్టి గారు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారండి ఫస్ట్. తర్వాత దానిలో ఆయన ఇమిడిపోయిన విధానం, చిరంజీవి గారు మెగాస్టారు, దాని లోపల సాంగ్స్ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ మ్యూజిక్ పరంగా. ఆ టెక్నికల్గా కూడా అద్భుతం. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే బ్రేక్ డ్యాన్స్, అప్పుడప్పుడే వస్తున్న కొత్తల్లో బ్రేక్ డ్యాన్సు, ట్యాప్ డ్యాన్సు, ఇవన్నీ చాలా పాటలు, చాలా డ్యాన్సులు, వెరైటీ డ్యాన్సులు. ఒక సాంగ్లో ఈయన దేవలోకంలో రంభతో వచ్చే నేపథ్యంలో అన్ని రకాల డ్యాన్సులు వేసి దానిలో చూపించడం అనేది అద్భుతమైన ఫీస్ట్ ఫ్యాన్స్కి. సో ఇన్ని రకాల విశేషాలు ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఇందాక నేను చెప్పినట్టు ఇంట్రో, చిరంజీవి గారి ఇంట్రో మాసివ్గా ఉంటుంది అనమాట. ఏంటంటే సుధాకర్, కమెడియన్ సుధాకర్ వచ్చి రాధ వెంట పడుతూ ఉంటాడు ఒక పార్టీ జరుగుతుంటే. ఏంటి అంత వెంటబడినా పట్టించుకోవేంటి నువ్వు అతన్ని అని చెప్పి రాధ ఫ్రెండ్స్ అడుగుతారు. ఫ్రెండ్స్ అడగంగానే, నా దృష్టిలో ఇలా అమ్మాయిల వెంటపడి సిల్లీగా కబుర్లు చెప్పేవాడు కాదు, నాకు కావాల్సిన వాడు ఇలా ఉండాలి, మ్యాచోగా ఉండాలి, గస్టర్ అంటే మ్యాచో ఒక మ్యాసివ్గా ఉండాలి అన్నట్టు చెప్తే అప్పుడు చిరంజీవి గారు ఎంట్రీ ఉంటారు. ఒక ఫైట్ సీక్వెన్స్ తోటి ఆయన ఒక హెల్మెట్ ఇలా ఎగరేస్తూ అసలు అద్భుతంగా ఉంటుంది. ఎంట్రీ మాత్రం అద్దరిపోద్ది ఆ సినిమాలో. ఇది బాగా గుర్తుంది నాకు, చిన్నప్పుడు చూసిన సినిమా ఇది ఫస్ట్. రెండోది, ఇప్పుడు మనకి రెగ్యులర్గా కూడా సినిమా వేస్తుంటాడు. ఎముడికి మొగుడు అనే సినిమా మళ్ళీ వచ్చినా, అది అల్లరి నరేష్ తోటి వచ్చిన సినిమా, అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా అది. బట్ ఎముడికి మొగుడు అనగానే ఈ సినిమాని గుర్తొస్తుంది సార్. దీనికి ముందు యమగోళ సేమ్ కాన్సెప్ట్తో వచ్చింది. బట్ ఈ సినిమా చేసేటప్పుడు సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ ఆ హిట్ రిపీట్ అవుతుందా అనుకున్నారు. ఎస్, కానీ మంచి దానికి మించిన హిట్ అయింది సార్ ఇది. అవును. అయితే దేనికదే యమగోళ అత్యద్భుతమైన సినిమా. ఎముడికి మొగుడు ఆ టైం లోపల 87 లక్షలతో తీసిన సినిమా 5 crores గ్రాస్ కలెక్షన్స్ చేసిందని ఇప్పుడే చదివా నేను. సో అది కూడా మనం పేపర్ కట్టింగ్స్ అని ఉంటే మనం వేసి చూపిద్దాం ఆడియన్స్కి. సో ఇది సార్ అప్పట్లో అంత గ్రాస్ కలెక్షన్స్ రావడం అంటే, అప్పుడు 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు టికెట్లు ఉన్న టైంలో ఇంత అద్భుతమైన కలెక్షన్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. 5 కోట్లు అంటే ఇప్పటికి ఎంత ఉండొచ్చు సార్? 5 కోట్లు అంటే చాలా అద్భుతం అండి. 100 times. ఎస్. ఈ ముగ్గురు మీరు చెప్పినట్టు ఫ్రెండ్స్, హరిప్రసాద్ గారు, నారాయణరావు గారు అండ్ సుధాకర్ గారు, కమెడియన్ సుధాకర్ గారు. నారాయణరావు గారు కూడా ఆర్టిస్టు. ఆయన గురించి కూడా మనకు తెలిసిందే, గ్యాంగ్ లీడర్లో కూడా ఆయన చిరంజీవి ఫ్రెండ్గా ఉంటారు ఆయన. ఇక హరిప్రసాద్ గారు అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లో చిరంజీవి గారి సినిమాల్లో మెరుస్తూ ఉంటారు. ఆయన కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 87 lakhs అంటే అప్పట్లో దాదాపు 1 కోటి రూపాయలు వెచ్చించారు అన్నా కూడా అది కూడా చాలా పెద్ద మొత్తమే ఆ టైంలో. 1988 బిగ్ అమౌంట్. సో ఈ సినిమా చేసేటప్పుడు అంటే రవిరాజ పినిశెట్టి గారికి ఇవ్వటం, ఆయన దీన్ని అద్భుతంగా చేయటం, అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా సూపర్ డూపర్గా, అంటే ఎక్కడికక్కడ ప్రతి సీన్ ఎంగేజింగ్గా ఉంటుందండి. అంటే ఫస్ట్ ఇంట్రో అయిపోతుంది, ఇంట్రో తర్వాత విలన్ ఎంట్రీ ఉంటుంది. అయితే హీరోయిన్ రాధ లవ్ చేస్తుంటుంది చిరంజీవి గారిని. రాధ లవ్ చేస్తుంటుంది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునే టైంలో ఒక రౌడీకి ఇచ్చి నేను ఎలా ఇది చేస్తానని కోట శ్రీనివాసరావు గారు, గొల్లపూడి గారు ప్లాన్ చేసి చిరంజీవి గారికి యాక్సిడెంట్ చేసి చిరంజీవి గారిని చంపేస్తే అక్కడి నుంచి విచిత్రగుప్తుడు అనే క్యారెక్టర్ కూడా ఎంటర్ అవటం అనేది ఇందులో విచిత్రమైన విషయం. చిత్రగుప్తుడి వరకు మనకు తెలుసు, ఇందులో చిత్రగుప్తుడు అసిస్టెంట్ విచిత్రగుప్తుడు అని ఆయన తీసుకెళ్ళి ఇంక అక్కడ సడన్గా ఇది చేసేసరికి అదేంటి ఈయన ఆయుష్ ఇంకా ఉంది కదా, ఎలా తీసుకొచ్చారని చెప్పి విచిత్రగుప్తుడే దాన్ని ఆ సీక్రెట్ని బట్టబయలు చేస్తాడు. అంటే తర్వాత బాడీని మళ్ళీ వెనక్కి తిరిగి పంపే ప్రాసెస్ కూడా అద్భుతంగా ఉంటుంది.
ఆ ప్రాసెస్ ఎలా ఇచ్చారంటే స్క్రీన్ ప్లే ఇప్పుడు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చేయొచ్చు, ఒక అందమైన అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసేలాగా బాడీని ఆయన మరణించలేదు, వెళ్ళిపోవాలి, మళ్ళీ అదే బాడీలోకి తిప్పి పంపాలి, ఎలా పంపుతారు అన్నట్టు వెళ్ళంగానే అప్పటికే కాల్ చేస్తారు, హిందూ సాంప్రదాయం ప్రకారం కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మళ్ళీ రాగానే యమలోకానికి ఏమైనది చెప్పిన పని చేయడం సరిగ్గా తెలియదా అని చెప్పి ఆయన అడగడం, ఏమైనది చెప్పవేంటంటే కాలి బూడిదైందంటాడు. కాలి బూడిదైనది అది నిజంగా భలే పేలుతుంది అది థియేటర్లో కూడా. అంత సీరియస్నెస్లో కూడా కాలి బూడిదైనదని టైమింగ్లో సుత్తివేలు గారు చెప్పే డైలాగు భలే ఉంటుంది. తర్వాత చిరంజీవి నా బాడీ నాకు కావాలంతే తెచ్చిపెట్టండి అని అదొకటి ఉంటుందండి డైలాగు. మార్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బజ్ అసలు బాగా క్రియేట్ అవుతుంది. అప్పటిదాకా మ్యాసివ్గా ఒక రౌడీ అక్కడ ఉన్న అంటే ఆ టౌన్ రౌడీ అనమాట, పెద్ద రౌడీ ఆయన. ఆ టైంలో ఇది చేసుకుంటూ ఇట్లా టర్న్ అయ్యి ఏకంగా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీలోకి వెళ్తుంది. మాటలు సత్యానంద్ గారు రాశారు, నా బాడీ నాకు తెచ్చిపెట్టండి అంతే అనేది. అలా టప్పాగా ఉందా నా ఫేస్ అంటే ఆంధ్రప్రదేశ్లో నా ఫేస్ వాల్యూ గురించి అడగండి ఎవరైనా చెప్తారంటే థియేటర్లో విజిల్స్ అంటే ఎక్కడ విజిల్స్ పడతాయో కూడా తెలుసు చాలా క్లియర్గా రచయితలకు కానీ దర్శకులకు కానీ. తర్వాత ఆయన బాడీలోకి ప్రవేశపెట్టడానికి తీసుకొచ్చే ప్రాసెస్ ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ అడవి దొంగని చూపిస్తారు. ఏంటిది అడవి దొంగని చూపించారు. అందులో అడవి దొంగ సినిమాలో చిరంజీవి పులితో ఫైట్ చేసే సీన్లో అతనిలో ప్రవేశపెట్టేది అంటే ఏంటిది నన్ను అందులో ప్రవేశపెట్టడం ఏంటి, వాడు చూడు వాడు వేషం చూడు ఎలా ఉందో, పులులతో పోరాడుతున్నాడు, నాకు వద్దు అని చెప్తాడు, ఆ బాడీ నాకు వద్దని. సరే అక్కడి నుంచి విజేత సినిమాలో నీ మీద ఆ సాంగ్ ఉంటుంది భానుప్రీతోటి, ఆ మంచి సాంగ్ దగ్గర తీసుకెళ్ళి పోనీ ఇతనిలోకి వెళ్తావా అంటే విచిత్రగుప్తుడు పిలిచి ఒక కిడ్నీ లేదు అంటాడు. అది కూడా ఫన్గా నో ఇది కూడా నాకు వద్దంటాడు. ఇవన్నీ నువ్వు ఇలా రిజెక్ట్ చేస్తే ఎట్లాగా అది ఇది అని చెప్పి ఆలోచించి సరే పద అని చెప్పి ఒక ఊళ్ళోకి తీసుకెళ్ళి బాలు అనే క్యారెక్టర్, అమాయకమైన క్యారెక్టరు, అతని గురించి తెలుసుకోవాలని పాపం అతనికి మేము ఎప్పుడో చూసాం ఇది మాయాపేటిక మాయా దర్పణం అది ఇది అని చెప్తుంటే మాకు ఎప్పుడో తెలిసింది మాయా బజార్లో చూసాం. ఇదంతా ఏంటంటే సార్ చాలా ఇంట్లో మనం మాట్లాడుకుంటున్నట్టు చాలా సరదాగా చాలా ఫన్నీగా ఉంటూనే స్టోరీ చకచక వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే సీరియస్నెస్ టైంలో కూడా చిన్న చిన్న చెణుకులు ఇది చేయటం, ఒక మంచి కామెడీ చేయటం అనేది అసలు అప్పటి దర్శకులకి అప్పటి రచయితలకి చిరంజీవి గారికి చెల్లిందేమో అలా చేయటం. చిరంజీవి గారిని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అన్నట్టు ఆయన చక్కగా చూడటం, బాలు గురించి అన్ని తెలియటం, ఎస్ నేను ఇందులోకి వస్తాను అనటం. ఆ వెళ్ళిన తర్వాత అమాయకమైన క్యారెక్టర్ ఫెరోషియస్గా అయిపోతాడు. ఎందుకంటే కాళీ అనే క్యారెక్టరు రౌడీ ఒక గుండా కదా, సో ఫెరోషియస్గా అయిపోయి ఒక్క తన్ను తంతాడు అనమాట రావు గోపాలరావు గారిని. అదేంటి నువ్వు చచ్చిపోయావు అనుకున్నా, చచ్చిపోలేదు అంటే నేను చచ్చిపోను బాబాయ్ ఎందుకంటే నేను చిరంజీవిని కదా అనగానే ఇంటర్వెల్ పడుతుంది. అంటే అక్కడ ఇంట్రో అండ్ ఇంటర్వెల్ కూడా ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేశారు చూడండి. పవర్ ప్యాక్డ్ సినిమా అంట నేనైతే ఎముడికి మొగుడు, ఇంక్లూడింగ్ సాంగ్స్ ఎక్కడ రావాలో పర్ఫెక్ట్ టైమింగ్లో వస్తాయి, ఎక్కడ కామెడీ ఎక్కడ పంచులు, ఆ పంచులకి ఏం తక్కువ ఉండదండి. ఎందుకంటే గొల్లపూడి మారుతిరావు గారు, కోట శ్రీనివాసరావు గారు అండ్ రావు గోపాలరావు గారు లాంటి దిగ్గజం, సుధాకర్, సుత్తివేలు అండ్ మోరోవర్ రెగ్యులర్గా ప్రసాద్ బాబు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అమ్మ నా మొహం మీద కాఫీ కొట్టాడు చూడు అనగానే 2-3 సార్లు విని కాఫీ కొడితే మళ్ళీ కడుక్కో లేకపోతే నాకే అంటాడు. ఎన్నిసార్లు చెప్తావురా నువ్వు కాఫీ కొట్టాడు అని. అది చాలా పెట్టాలని రంగారావు గారి ఫోటో దగ్గర, ఎస్వి రంగారావు గారి ఫోటో దగ్గర పెట్టాల్సిందే. ఎలా చావగొడతాడో చిరంజీవిని రావు గోపాలరావు, అలాగే చిరంజీవి గారు రావు గోపాలరావు గారిని కూడా వెళ్ళి నాన్న నన్ను క్షమించండి బాబాయ్ క్రమశిక్షణ తప్పాడు. అది ఇప్పటికీ ఇళ్లలో కూడా క్రమశిక్షణ తప్పుతున్నావు అనేది అక్కడ డైలాగ్. నిన్ను క్రమశిక్షణలో పెట్టాల్సిందే, ఈ రోజు యూట్యూబ్ లో పెడితే 1,000,000 వ్యూస్ దాకా కోటి వ్యూస్ వచ్చాయి, ఈ రోజు నీ తాట తీయాల్సిందే అనేది తీస్తారు కూడా తీస్తారు. అది అసలు జనాలు చూసే వాళ్ళకు ఒక ఇది థియేటర్ లో. ఈ విజయశాంతి గారిది కూడా అద్భుతంగా ఉంటుందండి. ఆవిడ అందులో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. రాధా అండ్ విజయశాంతి ఇద్దరి మీద ఈక్వల్ సాంగ్స్ ఉంటాయి. మొత్తం 6 సాంగ్స్ ఉంటాయి దీని లోపల. 6 సాంగ్స్ మాత్రం బీభత్సం, అసలు మామూలుగా ఉండవు. అప్పట్లో యూత్కి పండగ చేసేసినట్టు
వానజల్లు సాంగ్ వానపాట కూడా అద్భుతంగా ఉంటుంది సినిమాలో. ఇక అందం హిందోళం అధరం తాంబూలం సినిమా అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా ఇప్పుడు మనకు ఒక సాంగ్ రిపీటేషన్ ఎలా అవుతూ ఉంటుంది వేరే సినిమాల్లో, అక్కడక్కడ అడపాదడప మెరుస్తూ అప్పట్లో పెళ్ళి వేడుకల్లో లేకపోతే ఏదైనా ఊరేగింపుల వేడుకల్లో అద్భుతంగా ఉంటుంది ఆ సాంగ్. సో అంత పెద్ద గ్రాస్ కలెక్షన్స్ చేసుకున్న యముడికి మొగుడు సినిమాకి రాజ్కోటి ఇచ్చారండి. ఫస్ట్ టైం ఆయన రాజ్కోటి గారు చిరంజీవి గారి కాంబినేషన్ ఫస్ట్ మూవీ 1988 సినిమా. ఫస్ట్ వాళ్ళిద్దరు ద్వయం అసలు ఆ సినిమాకి. రాజ్కోటి ఇద్దరు దగ్గర మ్యూజిక్ ఇచ్చారు. తర్వాత కంటిన్యూ అయ్యారు చిరంజీవి గారికి. వాళ్ళు 300 మూవీస్ చేశారు సార్ వాళ్ళు ఓవరాల్గా. చిరంజీవి గారితో 9 సినిమాలు చేశారు రాజ్కోటి. లాస్ట్ సినిమా రిక్షావాడు, ఫస్ట్ సినిమా యముడికి మొగుడు. సార్ ఓవరాల్గా ఈ సినిమాలో చిరంజీవి గారు ఒక అమాయకమైన పాత్ర, ఒకటి పవర్ఫుల్గా ఉండే పాత్ర, చలాకీగా ఉండే రెండు వేరియేషన్స్ని కరెక్ట్గా స్కేల్ గీసినట్లు చూపించాడు ఆయన. బాడీలో ప్రవేశించక ముందు అమాయకుడు క్యారెక్టర్, ఛాలెంజింగ్ రాఘగోపాలరావుకి భయపడి వణికిపోయే క్యారెక్టర్, తర్వాత రాఘగోపాలరావుని భయపెట్టే ఆ ట్రాన్స్ఫర్మేషన్ తెలిసిపోద్ది మనకి. అంటే అంత సున్నితమైన అబ్జర్వేషన్ ఉంది నటనలో చిరంజీవి గారికి. అవును. సో ఓవరాల్గా సార్ ఇందులో అనిపించింది ఏంటంటే ఒక చిన్న మారల్ కూడా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఏంటి అని అంటే అతను రౌడీ అయినా సరే నీతికి న్యాయానికి కట్టుబడి ఉంటాడు. క్లైమాక్స్లో చూస్తే తను కేవలం అంటే తన కోసం తన లవర్ కోసం మాత్రమే కాకుండా మొత్తం బస్తీ జనాల కోసం, బస్తీకి లీడర్గా ఉంటాడు, వాళ్ళ కోసం తను ప్రాణాలకి తెగించి వెళ్ళిపోతాడు. అదే టైంలో వచ్చి నీ కాలం ముగిసింది, ఈసారి చిత్రగుప్తుల వారు చాలా క్లియర్గా చూశారు, నీ గడియలు ముగిశాయి అని చెప్పి. ముగిశాయని తెలిసినా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, కుంగిపోకుండా నేను నా వాళ్ళని రక్షించి వస్తాను అని చెప్పి ఒక బస్సు సీక్వెన్స్ బాగుంటుంది క్లైమాక్స్లో. వాళ్ళని రక్షించి వచ్చి ఇప్పుడు తీసుకెళ్ళండి, ఐఎమ్ రెడీ అంటాడు. అంటే అంత ఉదాత్తత అనేది ఆ క్యారెక్టర్లో కూడా చూపెట్టాడు. అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. సత్యనారాయణ గారితో యమలోకంలో వచ్చే సన్నివేశాలు, అల్లు రామలింగ, ఇది కూడా వాళ్ళ మధ్య కాంబినేషన్ హిలేరియస్. అందులో ఒకటి బాగా గుర్తుందండి నాకు. ఇప్పుడు చిరంజీవి గారిని కూల్ చేయడం కోసం రంభన్ రప్పిస్తారు. రంభన్ రప్పించగానే ప్రభు మనం కూడా కాసేపు ఉండి నాట్యం తిలకిద్దాం, నెత్తి మీద ఇంత పనులు పెట్టుకుని నాట్యం తిలకించేదవా నాట్యము కదా ఇక్కడి నుంచి అని చెప్పి ఆయన తీసుకెళ్ళి అసలు నిజంగా హిలేరియస్ ఉంటుంది. అది ఇప్పటికీ టీవీలో వస్తే అలా చూస్తూ ఉండిపోతారు. అంటే అన్ని వర్గాలు సార్, పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేశారు ఆ సినిమాను. సార్ అంత హిలేరియస్గా ఉన్నా, అంత ఇదిగా ఉన్నా చిరంజీవి సినిమాల్లో కొన్ని అబ్జర్వ్ చేయండి మీరు, ఎక్కడ వల్గారిటీ అనేది కానీ లేకపోతే ఏదో అసందర్భ ద్వంద్వార్థ ఇవి కానీ ఏది ఉండవు. చిన్నపిల్లలు కూడా చూసి, అందుకనే బహుశా చిన్నపిల్లలు చాలామంది ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు. ఊహ తెలియని పిల్లలు కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు. అంత కనెక్ట్ అవుతాడు ఆయన. ఆ సినిమా రిలీజ్ అయ్యి అంటే ఆయన సినిమా రంగంలో ప్రవేశించి 10 years అయింది సార్. అప్పటికి అప్పటికి అసలు ఎంత టేక్ ఆఫ్ తీసుకున్నారు. కరెక్ట్ చెప్పారు. 78లో ఆయన టేక్ ఆఫ్ డెబ్యూ ఇస్తే 88లో ఈ సినిమా ఎంత మెచ్యూరిటీ వచ్చాడంటే అప్పటికి ఆక్రమించేసాడు సార్ దాదాపు. అవును. అంటే అగ్ర హీరో అంటే అంత కష్టపడ్డాడు, ఆక్రమించాలని అనే కన్నా అంత కష్టపడి ఆ స్థానానికి చేరుకున్నాడు సార్. సుప్రీం హీరో అని పడుతుంది. అందం హిందోళం సాంగ్ సుప్రీం హీరో అని, అప్పటి వరకు సుప్రీం హీరో టిల్ మరణ మృదంగంలో ఆయన మెగాస్టార్ అని పడుతుంది. ఓహో, సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ మరణ మృదంగంలో. చాలా మంది కొదమసింహం అనుకుంటారు, కాదు మరణ మృదంగంలోనే మెగాస్టార్ అని పడుతుంది. తప్పకుండా సార్, మంచి సినిమా గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ తర యూత్కి తెలియనివి కొంచెం మనం తెలియజేసాం. ఇప్పుడు వీలైతే ఇప్పటి వాళ్ళు కూడా ఈ సినిమా వస్తే టీవీలో వస్తే మిస్ అవ్వకండి. యూట్యూబ్లో కూడా ఇంటర్నెట్లో ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ ఫ్రమ్ సీన్ 1 to ఎండింగ్ సీన్. అద్భుతమైన సినిమా. తప్పకుండా సార్, ఇంకో సినిమాతో మనం డెఫినెట్గా మెగాస్టార్ గారి మరో సినిమాతోటి మంచి ముచ్చట్లు చెప్పుకున్నాం. బాయ్.